లక్ష్మి, నీకు ఫోన్ వస్తుంది చూడు. వస్తుందమ్మ గారు. హలో భయ్యా, తూ ఇక్కడికి ఆయా? నేను మా అమ్మగారింటికి ఆయా. అసలు తూ అక్కడికి ఎందుకు అయ్యా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు ఇక్కడ కావాలి కదా. ఆవాలా? ఆవాలు ధనియాలు అంటదేంది? ఓ, ఇక్కడికి రావాలన్నా? हाँ ठीक है तू इక్కడికి आके फोन कर. దీని కిచిడి హింది తగలయ్యా. ఏం చేస్తున్నావే? వెయిట్ చేసుకుంటున్నాడు, చాలా రోజులైంది కదా. ఏమండి, నేను వెయిట్ తగ్గినా 40 కిలోలే ఉన్నా. నీ ముఖం అద్దాలు పెట్టుకొని చూడే. ఆ అద్దాలు ఇవ్వండి ఒకసారి. ఏమండి, ఈ అద్దాల వెయిట్ 20 కిలోలుందా? శృతి, నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్వు ఎందుకు మమ్మీ? వాటర్ తాగుదామని ఓపెన్ చేసిన ఫ్రిడ్జ్ డోర్ మూసేసే ముందు. నీ బర్త్డే అని చెప్పి మీ తమ్ముడు సర్ప్రైజ్ చేస్తాను కానీ కేక్ తీసుకొచ్చి పెట్టినలా. 12 గంటల కేక్ కట్ చేపించడం నీకు సర్ప్రైజ్ గా. ఏ శృతి, డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు నువ్వు? ఎందుకు మమ్మీ? ముందు డోర్ పెట్టేసాయి. మీ తమ్ముడు లోపల అంతా డెకరేషన్ చేసిండు. నేను 12 గంటలకు నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి డెకరేషన్ చేసిండు. మమ్మీ, తమ్ముడు ఎక్కడికి వెళ్ళిండు? ఇంకా రాలేదు వాడు. నిన్ను సర్ప్రైజ్ చేయడానికని నీ ఫ్రెండ్స్ తీసుకురావడానికి పోయిండు వాడు. శృతి, ఈరోజు నీ బర్త్డేకి 12 గంటలకి నీకు ఫుల్ సర్ప్రైజ్ ఉంటుంది. అదేంది లత, సన్మానానికి వెళ్ళినావు కదా, దుప్పటి కప్పుకొని వచ్చినవేంది? అది కాదండి, సన్మానం నుంచే వస్తున్నా. నా పేరు ఆఖరి నిమిషంలో ఎంపికైనందుకు వాళ్ళు తెచ్చుకున్న శాల్వలన్నీ అయిపోయి టేబుల్ మీద ఉన్న దుప్పటి తీసి కప్పి పంపించారు అంతే. అదేంది, వాళ్ళొక శాలువా కూడా ఎక్స్ట్రా తెచ్చుకోలేరా? వస్తూ ఒక శాల్వా తెచ్చుకోండి అని ముందే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చేశారండి. కానీ నా శాల్వా నేనే తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను కొనుక్కొని వెళ్ళలేదు. వాళ్ళు చేసేది ఏం లేక టేబుల్ మీద ఉన్న దుప్పటి తీసి నాకు కప్పారు. అయినా ఈ దుప్పటి కూడా బాగానే ఉందండి. ఆ శాల్వా అయితే దేనికి పనికొస్తుందండి? ఈ దుప్పటన్నా మనకు కప్పుకోవడానికి పనికొస్తుంది కదండి. ఇయ్యమని చెప్తే అర్థం అవ్వట్లేదా? అక్కడైతే గొడవ అవుతుంది, చూద్దాం రా. ఏమైందయ్యా? ఏమైంది? చూడండి, ఇన్ని కూరగాయలు తీసుకున్నా. మా ఇంట్లో కొత్తిమీర ఉంది, ఇప్పుడే తీసుకున్నా. ఇది తీసుకొని రిటర్న్ తీసుకొని డబ్బులు ఇవ్వమంటే ఇయ్యా అని అంటున్నాడు. కూరగాయలు అన్ని కొన్నందుకు కొత్తిమీర ఫ్రీ ఇచ్చిన దానికి డబ్బులు ఇవ్వమంటున్నది. అమ్మ తల్లి, ఏమండి, ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటికి మెదడికి ఎంత హాని కలుగుతుందో ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే ఎంత భయమేస్తుందోనండి. నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నానండి, ఇక్కడ నుండి చూడకూడదని. మంచి నిర్ణయం తీసుకున్నావే, అదే మాట మీద ఉండు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నీకు. A few moments later. ఏమైందా లత, ఒక్క మాట మీద ఉండవా? గంట క్రితమే కదా ఫోన్ చూడా అని చెప్పినావు, మళ్ళీ ఫోన్ పట్టుకొని ఉన్నావు. నేను నా మాట మీదనే నిలబడ్డా. మీకే అర్థం కాలేదు. నేను చూడనన్నది ఫోన్ కాదు, అలాంటి భయంకరమైన వీడియోలు. ఇగో, నిన్న నువ్వు ఫోటో తీసినావు కదా, ఆ స్టేటస్ లో పెట్టుకుందామని అంటే వెనకాల బర్రె పడ్డది. చూపి. ఏం కాతి, పోస్ట్ చేసినప్పుడు ముందు నేనే చెప్పిరాయి. సరే. ఏమండి, నేను మార్కెట్కి వెళ్దామంటే నా దగ్గర చేంజ్ లేదండి.
కొంచెం 500 రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వరా? చేంజా చూస్తా ఉన్నాయో చేంజ్ లేవే, ఫోన్ పే చేయాలనా? సరే చేయండి. $100, 200, 300, 400, 500 అయిపోయింది, చేసేసిన. మొత్తం ఒకటేసారి చేయొచ్చు కదండి. నువ్వే కానీ చేంజ్ అడిగినావు, అందుకే 100 వేసిన. ఏ 500 నోట్ ఎప్పుడైనా చూసారా మీరు? మేము ఎప్పుడు చూడలేదు. ఇది శశి, నీ చేతిలో ఏంటది, నీకు తెలుసా అది? ఇదా గాంధీజీ, ఇది ఆధార్ కార్డు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.